అసలేంటి డయాబెటిస్ అంటేనే మేము తగ్గిస్తాము. అంటే ప్రాబ్లమ్ ఇంత పెద్దగా అయిపోయింది గదా! అని చెప్పేసి దాన్ని సాల్వ్ చేసే వాళ్ళు గూడా వచ్చేస్తున్నారు. ఏదో కూరగాయల బేరాల్లాగా మేము తగ్గిస్తాము. మా మెడిసిన్ మంచిది. మా ఫుడ్ మంచిదని. అసలు ఎలా నమ్మాలి? దేని బేసిస్ మీద నమ్మాలి? ఇవన్నిటి మీద ఒక అవగాహన వస్తదమ్మా. ఎందుకంటే కుప్పలు కుప్పలు వస్తున్నాయి. హ్మ్. నిజమే అది. ఎందుకంటే దాంట్లో వాళ్ళకి తెలిసిపోతది. కొద్ది కొద్ది టైం పట్టిద్ది అంతే. ఒక స్టాండర్డ్ ఎవరి దగ్గర ఉంది? ఎలా చేస్తున్నారనేది. ఆ నిజాయితీ కావాలిప్పుడు. నిజంగా చెప్తే ప్రపంచంలో కొరత ఏందంటే వేరే ఏం గాదు. నిజాయితీ లేకనే. హ్మ్. మీరు అడిగింది గూడా అదే. అందువల్లనే వస్తాయి. కుప్పలు కుప్పలే. అంతమంది తగ్గీయటం, అంతమంది ఆ నెట్‌వర్క్ ఏం లేనోళ్ళే ఇవన్నీ పెట్టేది గూడా. వాళ్ళ అవసరాలు ఏదో ప్రాబ్లమ్స్ వలన పెడతారు. కానీ ఇక్కడేందంటే మనది నేచర్ మంత్ర గాని ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. కొన్ని సంస్థలు, కొన్ని హెల్త్‌కి సంబంధించినవి ఉన్నాయి. వాళ్ళేందంటే ఒక స్టాండర్డ్‌లో ఉంటారు. ఏందంటే ఇప్పుడు మేమున్నామమ్మా. మేము ఏం ఏం చేస్తాం? మేము షుగర్ తగ్గియాలి. హ్మ్. తగ్గియాలంటే మాకేముంది? మేమే ఫుడ్ ఇస్తాం. మేమే పంపిస్తాం. మేమే ప్రతిరోజు గైడ్ చేస్తాం. రిపోర్ట్‌లు కావాలి. రిపోర్ట్‌లు పెట్టాలి. వాళ్ళు ఇయన్నీ తీసుకోవాలి మేము. మళ్ళీ వాళ్ళకి రోజు మాట్లాడుతూనే ఉంటాం. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా. ఇంకా మేము ఎస్కేప్ అయ్యి మేము కుప్పలు కుప్పలు అందులో మేము కలవటానికి లేదు. హ్మ్. ఎందుకంటే మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది మాకు. మేము ఖచ్చితంగా దాన్ని తగ్గించి తీరాలి. ఓకే. తగ్గకపోతే ఎందుకు తగ్గలేదని అది చెప్పాలి. ఏదైనా కూడా మేము అంత అంత నిజాయితీగా వెళ్ళకపోతే అది వెళ్తేనే మనం ఫ్యూచర్‌లో నిలబడతాం. అది లేనప్పుడు ఎవరైనా పడిపోతారు అంతే.